అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఏపీ టెట్ టు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ వార్త అయితే రావడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే ఏపీ డిఎస్సి పరీక్షలపై టెట్ ఫలితాలపై ఈసీ కీలక నిర్ణయం. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఏపీ సార్వత్రిక ఎన్నికల కోడ్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ఏపీలో. ఈ నేపథ్యంలోనే ఈ ఏపీ డిఎస్సికి సంబంధించి కావచ్చు, టెట్కి సంబంధించిన అభ్యర్థులకు సస్పెన్షన్ తొలగిపోయింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగుల పరిధి కోసం ముందుగా నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలు వెల్లడితో పాటు డిఎస్సి పరీక్షల నిర్వహణపైన రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈసీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మొత్తానికి రాష్ట్ర ఎన్నికలకు ముందే డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా హైకోర్టు అంగీకరించలేదన్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ డిఎస్సికి సంబంధించిన ఒక డేట్స్ అయితే మారాయి కదా. ఆ మారిన డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈరోజు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఇవాళ మనకు ఈసీ నుంచి ఒక అఫీషియల్ న్యూస్ వచ్చింది. ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కోడ్ ఎత్తేసే వరకు ఈ ఫలితాలు కావచ్చు అండ్ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహణ కూడా మనకు వాయిదా వేస్తున్నట్లు పూర్తిగా తెలిపినట్టు తెలుస్తుంది. అండ్ ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే మనకు ప్రకటించిందనమాట అఫీషియల్గా. అయితే మొత్తానికి దీంతో పాటు ఇప్పటికే నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలు కూడా వెల్లడించవద్దని సూచించినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసి కోడ్ ఎత్తేసాకే పరీక్ష నిర్వహణతో పాటు ఫలితాల వెల్లడి కూడా చేయాలని సీఈఓకు సూచించింది. అయితే దీంతో డిఎస్సి టెట్ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధత అయితే తెరపడినట్టు తెలుస్తుంది. మిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఈ లేటెస్ట్ అప్డేట్ని ఎప్పటికప్పుడు తాజా వార్తలు ఎందుకు వస్తాను. అండ్ మనకి కోడ్ ఎత్తేసాక దీనిపైన తాజా వార్తలు ఏమున్నా కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. సో ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. వీడియోని మిత్రులతో షేర్ చేయడం మర్చిపోతుంది. సో దిస్ ఇస్ వన్ సైనింగ్ అవుట్. జై హింద్.